Hi everyone, welcome back to our channel ASK Maths Academy. So, ఇది guest paper 3 Maths 2x సంబంధించి. Now let us start the class. Before going to start the class, I request all please subscribe to our channel ASK Maths Academy. Okay. Now see here. So మనకి ఇందులో 3 బిట్స్ ఉన్నాయమ. ఫస్ట్ సెకండ్ థర్డ్ బిట్. ఫస్ట్ బిట్లో వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉంటాయి, సెకండ్ బిట్లో 7 క్వశ్చన్స్ ఉంటాయి, థర్డ్ బిట్లో కూడా 7 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ బిట్లో 10 క్వశ్చన్స్కి 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7 + 24i. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ z1 = -1 z2 = -i దెన్ ఫైండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 × z2. ఇది వచ్చేసి ఈ 2 క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్కి వెళ్ళి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి డిమోర్స్ థియరమ్కి వెళ్ళి వస్తుందమ్మా. థర్డ్ ప్రాబ్లం if alpha comma beta are the roots of the equation x² + x + 1 = 0 then prove that alpha power 4 plus beta power 4 plus alpha power -1 into beta power -1 equals to 0 nama. Next fourth question వచ్చేసి quadratic expression కి వస్తుంది. if x² - 6x + 5 = 0 comma x² - 12x + p = 0 have a common root then find p value. p value ఎంత అడుగుతున్నాడు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్కి వెళ్ళి వస్తుంది. -1, 2, ఆల్ఫా ఆర్ ది రూట్స్ ఆఫ్ 2x³ + x² - 7x - 6 = 0 దెన్ ఫైండ్ ఆల్ఫా. సో నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ అండ్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్కి వెళ్ళి వస్తామా. సో నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ NP7 = 42 NP5 దెన్ ఫైండ్ n వాల్యూ. సెవెంత్ క్వశ్చన్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ సెట్ A containing 5 elements into set B containing 4 elements అమ్మా. సో సెట్ ఏ నుంచి సెట్ బికి మనకి నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అన్ని అని అడుగుతున్నామా. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఇది బైనామియల్ థియరీకి వస్తుందమ్మా. 22CR is the largest binomial coefficient in the expansion of 1 + x whole power 22 then find the value of 13CR. ఓకే, అంటే 22CR అనేది లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ అయితే 13CR యొక్క వాల్యూ అడుగుతున్నాడు. ఎక్స్పెన్షన్ ఇచ్చిన 1 + x whole power 22 కాబట్టి. సో నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ వచ్చి డిఫైన్ ది రేంజ్ ఫర్ అన్గ్రూప్ డాటా, ఫైండ్ ది రేంజ్ ఆఫ్ ది గివెన్ డాటా 38, 70, 48, 40, 42, 55, 63, 46, 54 అండ్ 44 అమ్మా. సో ఇలా అన్గ్రూప్ డాటా ఇచ్చిండు, దాని యొక్క రేంజ్ వాల్యూ. రేంజ్ అంటే ఏంటంటే సో డిఫరెన్స్ బిట్వీన్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ. సో అది చూసుకోవాలి ముందు. ఇందులో మ్యాక్సిమం వాల్యూ ఏముంది, మినిమం వాల్యూ ఏముంది అవి తెలుసుకొని వాటిలోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేస్తే అయిపోతుందమ్మా. ఓకే, సో నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి ప్రాబిలిటీ దట్ ఏ పర్సన్ చూజన్ ఎట్ ర్యాండమ్ ఈజ్ లెఫ్ట్ హ్యాండెడ్ ఈజ్ 0.1. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 10 people దెర్ ఈస్ వన్ హూ ఈజ్ లెఫ్ట్ హ్యాండెడ్ అమ్మా. సో నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్ వచ్చేసి షో దట్ ది 4 points ఇన్ ఏ ఆర్గాన్ ప్లేన్ రిప్రజెంట్ బై ది కాంప్లెక్స్ నెంబర్స్ -2 + 7i, -3/2 + 1/2i, 4 - 3i, 7/2 of 1 + i are in the vertices of a rhombus అమ్మా. రాంబస్ యొక్క వర్టిసెస్ అని ప్రూవ్ చేయాలి ఇవి. నెక్స్ట్ 12th క్వశ్చన్ వచ్చేసి క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్కి వెళ్ళి ఫైండ్ ది రేంజ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ x² + x + 1/x² - x + 1. రేంజ్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ కంపల్సరీ చూసుకోవాలి దీనిలో. నెక్స్ట్ 13th క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫై 34C5 + సమ్మేషన్ ఆఫ్ r = 0 to 4 38 - rC4 అమ్మా. 14th కూడా సేమ్. ప్రూవ్ దట్ 4nC2n by 2nCn equals 1 × 3 × 5 up to so on 4n - 1 by 1 × 3 × 5 up to so on 2n - 1 whole square అమ్మా. సో ఇవి రెండు కూడా మళ్ళీ పర్మిటేషన్ కాంబినేషన్లో వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి 15th క్వశ్చన్ రిసాల్వ్ 2x² + 3x + 4 by x - 1 into x² + 2 into partial fractions. సో ఇది పార్షియల్ ఫ్రాక్షన్కి వస్తామా. సో దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మనకు చేయడం జరిగింది, డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి అమ్మా. ఓకే, నౌ 16th వన్ ద ప్రాబిలిటీస్ ఆఫ్ 3 మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఆర్ రెస్పెక్టివ్లీ గివెన్ ఐజ్ 1 + 3p/3, 1 - p/4, 1 - 2p/2. ప్రూవ్ దట్ 1/3 <= p <= 1/2. సో ఇది మళ్ళీ ప్రాబిలిటీకి వెళ్ళి సంబంధించిందమ్మా, ప్రాబిలిటీలో ఉంది. 17th వన్ కూడా ప్రాబిలిటీ. ప్రాబ్లమ్ ఇన్ క్యాల్కులస్ ఈజ్ గివెన్ టు ది 2 students A and B whose chances of solving it are 1/3 and 1/4. What is the probability that the problem will be solved if both of them try independently?
సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బిట్లో కూడా మళ్ళీ మనం 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 5 × 7 35 మార్క్స్ వస్తాయి. సో ఇందులో 18th క్వశ్చన్ వచ్చేసి డిమోర్స్ తెనకెళ్ళి షో దట్ ది వన్ వాల్యూ ఆఫ్ 1 + sin π/8 + i cos π/8 by 1 + sin π/8 minus i cos π/8 whole power of 8/3 equals to -1 అమ్మ. దీనికి సంబంధించి సింపుల్ ప్రాబ్లం మనకు సింపుల్గా చేయడం జరిగింది. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మనకు చేయడం జరిగింది, చూడండి అమ్మ. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అమ్మ. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ సంబంధించిన లాంగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా చేయడం జరిగింది, చూడండి. 8x³ - 36x² - 18x + 81 = 0 given that the roots are in APM. So next 20th question, if the coefficient of 4 consecutive terms in the expansion of 1 + x whole power of n are in a1, a2, a3, a4 respectively, then show that a1 by a1 plus a2 plus a3 by a3 plus a4 that equals to 2a2 by a2 plus a3 అమ్మ. సో మీరు 18th, 19th, 20 వీటికి సంబంధించిన క్వశ్చన్ 18th, 19th, 20 and 21 కూడా అమ్మ. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా సింపుల్ వేలో చెప్పడం జరిగింది. ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి అమ్మ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 22 క్వశ్చన్ వచ్చేసి 21 క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ x = 1/5 + 1 × 3/5 × 10 + 1 × 3 × 5/5 × 10 × 15 up to so on, then find 3x² + 6x అమ్మ. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఫైండ్ ది మీన్ డీవియేషన్ ఫ్రమ్ ది మీన్ ఫన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాటా యూజింగ్ ది స్టెప్ డీవియేషన్ మెథడ్ అమ్మ. సో ఇలా డాటా ఇచ్చినప్పుడు మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ యూజ్ చేసి మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 23rd క్వశ్చన్ మళ్ళీ ప్రాబిలిటీ అమ్మ. A, B, C are 3 newspapers from a city. 20% population read A, 16% read B, 14% read C, 8% read A and B, 5% both A and C, 4% both B and C, and 2% all the 3. Find the percentage of population who read at least one newspaper. ఏదైనా ఒక న్యూస్ పేపర్ను చదివే ప్రాబిలిటీ ఎంత అడుగుతున్నాము. నెక్స్ట్ 24th క్వశ్చన్ వచ్చేసి ద రేంజ్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ x ఈజ్ 0, 1, 2 గివెన్ దట్ p of x = 0 that equals to 3c³, p of x = 1 that equals to 4c - 10c², p of x = 2 that equals to 5c - 1. Find the value of c. First one. Second one is nothing but p of x less than 1. అందులోనే p of 1 less than x less than or equals to and p of 0 less than x less than or equals to 3 అమ్మ. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ ర్యాండమ్ వేరియబుల్స్కి వెళ్ళి. సో దీనికి సంబంధించింది కూడా మనకు వీడియో చేయడం జరిగింది. సో కాబట్టి వీటన్నికి సంబంధించిన వీడియోస్ని చేయడం జరిగింది. చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుందమ్మా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద ప్రతి చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద అన్నిటి మీద వీడియో చేయడం జరిగింది. సో ఎవరైనా చూడే వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్కి వెళ్ళి చూడొచ్చమ్మా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ అమ్మా.